పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ప్రచారం చేస్తావా అంటూ యూట్యూబర్ ఆదిశేషుపై టీడీపీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారు. పట్నంలోని కెనరా బ్యాంక్ ఎదురుగా ఎలక్ట్రీషియన్ షాప్లో పైపులతో దాడి చేయడంతో చేయి విరిగినట్లు బాధితుడు వాపోయాడు. కారులో తప్పించుకునే ప్రయత్నం చేయగా కారుపై దాడి చేసి ధ్వంసం చేశారన్నారు. 2 రోజుల ముందే ఫోన్ చేసి బెదిరించారని వాపోయాడు. స్థానిక స్టేషన్లో సీఐ ఎస్ఐ లేకపోవడంతో ఏఎస్ఐకు ఫిర్యాదు చేసినట్లు ఆదిశేషు తెలిపాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఆయన నాకు 2 రోజుల కిందటి నుంచి నాకు ఫోన్ చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఇప్పుడైతే పులివెందులలో అవైలబిలిటీ ఉంటానో బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేను అక్కడ పోయిన సమయానికి విశ్వనాథ్ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది. సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు. నేను నా పని మీద నేను పోవడం జరిగింది. నార్మల్గా కూర్చొని మాట నా పొద్దున ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే ఆయన పోవడం జరిగింది. పోయిన వెంటనే లోపల ఆయన ఈ ముఖం వేసుకుని కూర్చోవడం వల్ల నేను తిరుగుని వచ్చేసరికి ఆయన విశ్వనాథ్ రెడ్డి గారిని తెలిసింది. ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. మరి ఆయన ఎవరిని మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన